మారేడు చెట్టు విశిష్టత. చాలామంది చాలా రకాలుగా చెప్తారు మారేడు చెట్టుని గురించి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. ఇదేమిటంటే పువ్వు పూయకుండానే కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళం 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తెలుస్తారు. దళములుగా ఉన్న వాటిని కోసే పూజ చేస్తారు. ఈ దళం 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది. అది 3, 9 కూడా ఉంటాయి. మనం పువ్వులతో పూజ చేసేటప్పుడు పువ్వులకు తొడిమిని ఉండకుండా తొడిమి తీసి పూజ చేస్తాం. కానీ మారేడు దళాన్ని శివుడికి పూజ చేసేటప్పుడు మాత్రం ఆ కాడ తీసివేయకుండా ఈయనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. అలాగే ఏ భగవంతుడికి వేసినా వెంకటరమణమూర్తికి వేసినా మారేడు దళం వేయాలన్నప్పుడు కాడ ఉంచి ఈయన పట్టుకుని ఆ దళం అలా వేస్తారనమాట. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్తారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈయన శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షించబడుతుంది. అంటే మనకు ఐశ్వర్య ప్రాప్తి సంభవిస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోతున్నా, ఏమైనా ఇబ్బందులున్నా 3 ఆకులున్న దళాలను తీసుకుని శివుడికి సమర్పణ చేయాలి. శివుడిని మారేడు దళంలో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియూషం అని మన ఆశీర్వదిస్తాట. అంటే బాల్యం, యవ్వనం, కౌమారం ఈ 3టిని కూడా నువ్వు చూస్తావు అని ఆశీర్వదిస్తాడు. అంటే ఏమిటి, మనకి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించినట్టు అనమాట. శివుడిని మారేడు దళాలతో పూజించే వ్యక్తి 3 గుణాలకు అతీతుడు అవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుందట. ఇంత సిద్ధి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో అలక్ష్మి ఏ నస్య తాం త్వామృణే, అమ్మ అలక్ష్మిని దరిద్రాన్ని పోగొట్టదు అని చెప్తారు. మనిషికి 3 గుణాలు 3 అవస్థలు ఉంటాయి. 4వ దానిలోకి వెళ్ళడు. 4వది తురీయం. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళంతో పూజ చేసిన వారికి లభిస్తుంది. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు కనుక ఉంటే మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినట్లయితే వారికి అపారమైన సిద్ధి ప్రాప్తిస్తుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పేట వేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. అలా చేసిన వ్యక్తి 1,000,000 మందిని తీసుకొచ్చి ఏకకాలంలో వంట చేసి అన్నం పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రం మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీద నుంచి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. అసలు మారేడు చెట్టు పేరులోనే ఉంది, చాలా గొప్పతనం ఉంది. మా రేడు, తెలుగులో రాజుకి ప్రకృతి, రేడు వికృతి. మా రేడు అంటే మా రాజు అని అర్థం. ఆ చెట్టు పరిపాలకురాలు, అన్నింటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పోయకుండా కాయ కాస్తుంది. అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా మీ జీవితాన్ని పండించుకోవడానికి వాసనా బలమును మీరు ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీరు నిగ్రహించుకోలేకపోతే, మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి 3 విషయాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటి తప్పకుండా భస్మధారణ చేయటం, 2వది రుద్రాక్షమాల మెడలో వేసుకోవటం, 3వది మారేడు దళాలతో శివార్చన చేయటం. ఈ 3 పనులు ప్రతి వ్యక్తి తన జీవితంలో చేస్తే మంచి ఫలితాలను పొందుతారని పెద్దలు చెప్తారు. స్వస్తి. Thank you for watching. Don't forget to subscribe, like, share, and comment.